వెల్కమ్ టు డబుల్ షాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చుట్టూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆయన పనితీరు అలాగే ఉంది, ఆయన ప్రవర్తించే తీరు కూడా అలాగే ఉంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఒక సివిల్ పంచాయతీలో దూరి మహిళపై దాడి చేయడంతో ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడింది అనే సంఘటన బయటకు వచ్చి ఆ సంఘటన విస్తృతంగా ప్రచారం జరగడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారు కొలికిపూడి శ్రీనివాసరావును క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన కమిటీ ముందు హాజరయ్యారు, కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఆయన్ను మామూలుగా వదిలేశారు అనేది మనకు తెలుస్తుంది. అయితే దీనిపై సాక్షి కూడా ఒక కథనం రాసింది, అదేంటో చూద్దాం. కొలికిపూడి కలరింగు, తిరువూరు ఎమ్మెల్యేను విచారణకు పిలిచినట్టు టీడీపీ క్రమశిక్షణ సంఘం హంగామా, బాధితులపై లేనిపోని నిందలు మోపిన ఎమ్మెల్యే కొలికిపూడి, దాన్ని కవర్ చేసేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు. అంటే ఆయన ఒక మహిళపై దాడి చేసినా కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడుతుంది, ఆయన బాధితులదే తప్పని చెప్పాడు అని సాక్షి కథనం రాయడం జరిగింది. గొడవలు ఘర్షణలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్గా ఉన్నట్టు, చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు లీకులు ఇచ్చి పార్టీ క్రమశిక్షణ సంఘం సోమవారం ఆయన్ను విచారణకు పిలిపించింది. కానీ విచారణలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు తన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ తప్పంతా బాధితులదేనని, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని తేల్చేశారు. క్రమశిక్షణ సంఘంలోని సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎంఏ షరీఫ్, వర్ల రామయ్య, కొనకళ్ళ నారాయణ కూడా ఆయన చెప్పింది నిజమే అని భావిస్తున్నట్లు టీడీపీ నేతల ద్వారా తెలిసింది. ఈ నెల 11న గోపాలాపురంలోని టీడీపీ నేత బుక్య రాంబాబు ఇంటికెళ్లిన ఎమ్మెల్యే అక్కడ సివిల్ వివాదంలో తలదూర్చారు. రాంబాబు ఇంటి పక్కనే ఉన్న బుక్య కృష్ణ ఇంటిని ఆక్రమించి రోడ్డు నిర్మించడంతో వారు అప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గొడవలో తలదూర్చిన ఎమ్మెల్యే కొలికిపూడి బాధితుడు కృష్ణా ఇంట్లోకి వెళ్ళి ఆయన భార్య సంటిని ఇష్టం వచ్చినట్లు దూషించడంతో పాటు కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. మనస్తాపం చెందిన సంటి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే వైఖరిపై నియోజకవర్గంలోనే కాకుండా బయటి ప్రాంతాల్లోనూ ఆగ్రహం వ్యక్తమైంది. అయితే దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన్ను క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీజం చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వస్తుండడం, కొలికిపూడి వ్యవహారంతో అది బహిర్గతం అవడంతో చంద్రబాబు కవరింగ్ రాజకీయాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. కొలికిపూడిని విచారిస్తున్నట్లు, ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు లీకులు ఇచ్చి ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన క్రమశిక్షణ సంఘం ఎదుట విచారణకు హాజరై ఎమ్మెల్యే కొలికిపూడి బాధిత కుటుంబంపై రాజకీయ ముద్ర వేసి మొత్తం వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబు చేయిస్తున్న విచారణ, బాధితులపైనే కొలికిపూడి ఎదురుదాడిని బట్టి ఇదంతా ప్రజలను మాయం చేసేందుకే డ్రామాలు ఆడుతున్నారని సాక్షి కథనం రాయడం జరిగింది. కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చే పరిష్కరించాలి. అలా కాకుండా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే స్థలం గురించి ఆయన వెళ్ళి భార్యాభర్తలను తిట్టి బాధితుడి భార్యపై దాడి చేయడంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. దీంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా సాగడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ క్రమశిక్షణ కమిటీ వేసి, అంటే అదొక ఈయన తప్పు చేస్తున్నాడు అనే విధంగా, అంతే, ఆయనపై చర్యలు తీసుకునేదానికి కాదు అనేది సాక్షి కూడా రాసిన కథనం. ఆయన పైన ఎలాగా చర్యలు తీసుకోలేరు. ఆయన పైన చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆయన బాగా విషయ పరిజ్ఞానం ఉన్న
నాయకుడు కొలికిపూడి శ్రీనివాసరావు. ప్రతి సబ్జెక్ట్ ఆయనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అనేక విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. అందులో దళిత ఎమ్మెల్యే కాబట్టి అంత ఈజీ కాదు. కాకపోతే ఒక డ్రామా ఇలాంటివి ఆయన చేయకుండా అధిష్టానం అయితే ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు, నియోజకవర్గంలో ప్రజల నుంచి ప్రభుత్వంపై కూడా విమర్శలు చేసే అవకాశం ఉంటుంది.